కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై నిలదీయాలని పార్టీ శ్రేణులకు వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. పంటలకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదన్న జగన్ వైసీపీ హయాంలో ఇచ్చిన పథకాలను గాలికి వదిలేశారని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా పెండింగ్ పెట్టారని జగన్ తెలిపారు. సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలందరూ కూడా డిమాండ్ చేయాలయ్యా, జూన్ 2024 నుంచి మీరు ఇవన్నీ మాకు ఇస్తామని చెప్పినారు. జూన్ 24 నుంచి సంవత్సరం దాటిపోయింది. ఈ సంవత్సర కాలంలో నువ్వు మాకు ఎంత బాకీ ఉన్నావు, మా బాకీ ఉన్న మా డబ్బులు మాకు ఎప్పుడు ఇస్తున్నావు, ప్లస్ ఈ సంవత్సరం మాకు ఇవ్వాల్సినవి ఇవన్నీ కూడా ఉంటాయి, ఈ డబ్బులన్నీ కూడా మాకు ఎప్పుడు ఇస్తున్నావు. 200 కోట్లు ఏప్రిల్లో ఇవ్వాలా. ఏప్రిల్ 2024 బ్రేక్ పడింది ఎన్నికల కోడ్ వల్ల. ఆ 1100 అప్పుడు పోయింది. మళ్ళీ ఏప్రిల్ 2025 మరో 1100. ఆ 4200, ఈ 2200, 6400కు గాను ఇచ్చింది 750. మిగతాదంతా బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన. ఆరోగ్య ఆసరా పూర్తిగా రద్దు చేసేసినారు. చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, నేతన్న నేస్తం, వాహనమిత్ర, చేదోడు తోడు, ఈ పథకాలన్నీ గాలికి ఎగిరిపోయినాయి. వ్యవసాయం అన్నది పూర్తిగా తిరోగమనంలోకి వెళ్ళిపోయింది. ఏ పంటకు ఈరోజు కనీస మద్దతు ధర రాని పరిస్థితి. మన వరి అమ్ముకున్నారు, తక్కువకు అమ్ముకున్న పరిస్థితి. మామిడి నుంచి మొదలు పెడితే పొగాకు దగ్గర నుంచి చూస్తే మిర్చి దాకా ఏ పంటకు, మినుములు, పెసులు, కొక్కో, ఆయిల్ పామ్, ఏ పంటలకు కూడా కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం జరుగుతుంది.